కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి మా అందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ ఆలోచించండి. కేవలము ఎన్నికలకే పరిమితం కాకుండా మరి ఓట్ల దాకా మరి ప్రజలను వాడుకోకుండా మరి ఓట్ల కోసమే రాజకీయాలు చేయకుండా గెలిపే ప్రధానం కాకుండా మరి 30-40 సంవత్సరాల నుండి బీద ప్రజలకు అండగా ఉంటూ పదవున్నా లేకున్నా మరి గల్లీ గల్లీ తిరుగుతూ స్లమ్లలో తిరుగుతూ మరి అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ముఖ్యమని పాటుపడుతున్నటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపించాల్సిన బాధ్యత జుబ్లీహిల్స్ ప్రజల మీద ఉన్నది. అలాగే నవీన్ యాదవ్ గారి శ్రీశైలం యాదవ్ గారి కుటుంబం మీద ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నదో అవన్నీ నిరాధారాలు, బేస్లెస్ ఆరోపణలు. అది కుటిల బుద్ధితో నీచ బుద్ధితో వాళ్ళు దుష్ప్రచారం చేసినటువంటి ఆరోపణలు సభ్య సమాజం అంతా గ్రహిస్తున్నది. అలాగే టీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఎవరైతే శ్రీశైలం గారి కుటుంబం మీద నవీన్ గారి కుటుంబం మీద ఏదైతే దుష్ప్రచారం మొదలుపెట్టినరో అదంతా సభ్య సమాజం గ్రహిస్తున్నది. అందుకే నేను బహుజన మేధావులకు, బహుజన విద్యార్థులకు, బహుజన మహిళా తల్లులకు అందరూ పీట చేస్తున్నారు. 42% రిజర్వేషన్ కావచ్చు, కేటగిరైజేషన్ కావచ్చు, అనేక రాజ్యాంగ ఫలాలు మానీయులు కోరుకున్నటువంటి పూలే కానీ, అంబేద్కర్ కానీ, పెరియార్ కానీ మానీయులు సంఘ సంస్కర్తలు కోరుకున్నటువంటి సమాజం ఏర్పడాలని, సమాజం ఏర్పడి అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలని, రాజకీయ ఫలాలు బీద బడుగు బలైన వర్గాలకు అందాలని కాంగ్రెస్ పార్టీ మరి అలాగే గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని పూర్తిగా మేము సమర్థిస్తూ మరి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి మరి క్యాబినెట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి, ఎందుకంటే వాళ్ళ ఇల్లు మరి జుబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే వాళ్ళు 24 గంటలు పదవున్నా లేకున్నా బీద ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి వ్యక్తులు, ఉంటున్నటువంటి వ్యక్తులు, ఆపదొచ్చినా ఆకలైన అన్న పెట్టేటువంటి వ్యక్తులు. కాబట్టి నవీన్ యాదవ్ గారిని మనము ఎవరైతే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారం దుష్ప్రచారం చేసి ఓటు బ్యాంకును డైవర్ట్ చేయాలని, దాని ద్వారా ప్రతిఫలం పొందాలని ప్రయత్నం చేస్తున్నారో దాని చరిత్రను తిరగరాసి బడుగు బలహీన వర్గాలు అన్ని సంఘాలు ఏకమై మరి బ్రహ్మాండమైన మెజార్టీతోని చదువుకున్న యువకుని గెలిపించి ఆదరించాలి, చేకూర్తు కొట్టేయాలని చెప్పి జుబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీన నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇద్దరు ఎందుకు నామినేషన్ వేసినట్టు అనే ప్రశ్నను మీరు లేవనెత్తింది కాబట్టి మేము జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమంలో తిరుగుతున్నటువంటి తరుణంలో మాకు తెలిసింది ఏంటంటే ఇంతకుముందు నేను పేర్కొన్నట్టు మాకైతే తెలియదు, సోషల్ మాధ్యమాల ద్వారా వచ్చినటువంటి పరిస్థితులలో అసలు మాగంటి సునీత అనేట ఆమె స్వర్గీయ గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారి భార్యనే కాదు, అసలు ఆమె వైఫ్ ఎట్లయితుంది అనే ఒక ప్రశ్నలు వాళ్ళ కుటుంబం నుండే తలెత్తినాయి. మరి పోలీసు వరకు ఫిర్యాదులు అందినాయి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. వాట్సాప్లలో కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. ఇలాంటి పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ గందరగోళానికి గురైపోయి అక్కడ మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులతోని చర్చలు జరిపినట్టు మరి వార్తలు వచ్చినాయి. అలాగే మరి మాగంటి గోపీనాథ్ గారికి ఇంకో ఫస్ట్ భార్య ఉన్నట్టు, అలాగే కొడుకున్నట్టు, వాళ్ళే అర్హులు, వాళ్ళే గోపీనాథ్ గారికి, మాగంటి గోపీనాథ్ గారి వారసులు, మాగంటి సునీత వారసురాలు కాదు అని చెప్పి మరి సోషల్ మాధ్యమాల ద్వారా ప్రచారం జరిగింది, పేపర్లో వచ్చింది. నేను అనుకోవడం, నా అభిప్రాయం, ఒకవేళ మాగంటి గోపీనాథ్ కుటుంబం మరి ప్రజలు అనుకుంటున్నది నేను మీకు చెప్తున్నా, మాగంటి సునీత గారి యొక్క నామినేషన్ రిజెక్షన్ అయితే మాగంటి గోపీనాథ్ సునీత యొక్క నామినేషన్ చెల్లకుంటే ఆల్టర్నేట్ క్యాండిడేట్గా మరి పి విష్ణువర్ధన్ రెడ్డి గారిని పెట్టాలి అనే ఉద్దేశంలో మరి టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆలోచించినట్టు మరి ప్రజలలో సోషల్ మీడియా ద్వారా తెలిసింది. మరి ఎట్టకేకలకు
మరి ఇప్పుడు తెలిసింది ఏంటంటే మరి మాగంటి సునీత గారి యొక్క నామినేషను చెల్లుబాటు అయినట్టు అధికారులు ధృవీకరించిండ్రు. అది డెమోక్రటిక్ సిస్టంలో ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిలబడే హక్కు ఉన్నది కాబట్టి, ఎవరికైనా నామినేషన్ వేసే హక్కు ఉన్నది కాబట్టి అది ఆ ప్రాసెస్ కొనసాగుతుంది. ఎవరైతే మాగంటి సునీత యొక్క నామినేషనే చెల్లదు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులే, మరి మాగంటి గోపీనాథ్ యొక్క పెద్ద భార్య కొడుకు వాళ్ళ భార్య వాళ్ళు ఎన్నికల సంఘానికి మరి పోలీసుకు కూడా ఫిర్యాదు చేసినట్టు మరి మాధ్యమాల ద్వారా మాత్రమే మేము చూసినాం. నేను అనుకోవడం, నా అభిప్రాయం ఏంటిదనంటే మీరు అడిగిన ప్రశ్నకు జవాబుగా, ఒకవేళ మాగంటి గోపి సునీత యొక్క నామినేషన్ చెల్లకుంటే, ఆమె ఒకవేళ నామినేషన్ తిరస్కరిస్తే మరి ఇంకా ఆల్టర్నేట్గా మరి విష్ణువర్ధన్ రెడ్డి గారిని పెడితే బాగుంటుందేమనే ఆలోచనతోని వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆలోచించినట్టు మరి ప్రజలు అనుకుంటున్నారు. అది మీడియా ద్వారా ప్రచారం అయింది. అది మేము మీ ప్రశ్నకు సమాధానంగా నేను అదే అనుకుంటున్నాను. అయితే సోషల్ మాధ్యమాల ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఆమె పూర్తిగా టీఆర్ఎస్ పార్టీకి నమ్మకం లేక ఆమె నామినేషను పూర్తిగా రిజెక్ట్ అవుతుందని భావనకు వచ్చి మరి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు విష్ణువర్ధన్ రెడ్డి గారిని నామినేషన్ వేయించినట్టు తెలిసింది. అయితే సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి ఇంకొక న్యూస్ కూడా, మాగంటి సునీత గారికి అసలు నిలబడడానికి ఇష్టమే లేదు, మాగంటి సునీత గారిని నేను నిలబడను, నాకు ఇష్టం లేదు, నాకు ఎవరు సహకరిస్తలేరు కుటుంబ సభ్యులు అని కూడా సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరిగింది. సోషల్ మీడియా ద్వారా వాట్సాప్లలో మరి స్టేటస్లలో వచ్చింది. మరి పరిణామాలన్నీ చూస్తుంటే మరి ఇంకో స్టేట్మెంట్స్ కూడా వచ్చినాయి పేపర్లలో. అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. మరి బాబా మడుగుల దాంట్లో కాంపిటీషన్ ఏర్పడి హరీష్ రావు గారు ఒకరిని ప్రోత్సహించి, మరి గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు ఒకరిని ప్రోత్సహించి, ఆయన ఒకరిని నామినేషన్ వేయించి, ఈయన ఒకరిని నామినేషన్ వేయించి, మరి ఇద్దరి మధ్యలో గందరగోళం ఏర్పడి, మరి నా మనిషి ఉండాలని చెప్పి మరి ప్రయత్నం చేసినట్టు అది కూడా సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరిగింది. మరి ముఖ్యంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మరి బిడ్డ మరి శ్రీమతి గౌరవనీయురాలు మరి కవితక్క గారు, మాజీ ఎంపీ గారు, ఆమె స్టేట్మెంటే ఇచ్చింది. జూబ్లీహిల్స్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ గెలిచేది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు, టీఆర్ఎస్ పార్టీ సచ్చుడు తప్ప బతికేది లేదని చెప్పి ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. అదంతా పేపర్లో వచ్చింది. నేను కూడా చదివిన, మీ అందరికి తెలుసా అనుకుంటా. తెలుసా? మీ అందరికి తెలుసు. మీరు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు టీఆర్ఎస్ పార్టీ గెలిచేదా ఏమన్నా? ఒట్టిదే అది. మీరు ఎందుకు నవీన్ గారికి పోటీ పెడుతున్నారనే ఒక మీనింగ్లో మరి గౌరవనీయురాలు కవితక్క గారు స్టేట్మెంట్ ఇచ్చింది. అది